మనసు అంటే ఏంటి నాన్న? మనసు అంటే అది నీకు సరే చెప్తాంలే. మనస్సు ఇది మనదే. కానీ మనమే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. మన శరీరం విశ్రాంతిలో ఉన్నా మనసు నిద్రపోతుందా? మనసు ఎలా పనిచేస్తుంది? రండి చూద్దాం. తాత్వికులు అంటారు మనసు మెదడు యొక్క ఉత్పన్నం కాదు అని. అంటే మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ బ్రెయిన్. మెదడు ఒక పరికరం. మనసు ఆ పరికరం ద్వారా పనిచేసే శక్తి. అంటే వెదురులో శబ్దంలాగా మన దేహంలో మనసు పనిచేస్తుంది. రండి మనసు యొక్క 3 ముఖాలు చూద్దాం. మొదటిది చింతనాత్మక మనసు అంటే థింకింగ్ మైండ్. 2 భావాత్మక మనసు అంటే ఎమోషనల్ మైండ్. 3 అవగాహనాత్మక మనసు అంటే విట్నెసింగ్ మైండ్. ఒకే మనసు 3 రకాలుగా ఎలా పనిచేస్తుంది? అంటే ఆలోచించే మనసు, అనుభూతి చెందే మనసు, గుర్తించే మనసు. మనసే మిత్రుడు, మనసే శత్రువు కూడా అని భగవద్గీత చెబుతోంది. నియంత్రణలో లేని మనసు మనల్ని మానవ మృగాలుగా మార్చగలదు. అలాగే శాంతమయమైన మనసు మనల్ని మునులను కూడా చేస్తుంది. ఇది తెలియాలంటే ముందు ఆలోచనల గురించి తెలుసుకోవాలి. థాట్ ఈజ్ అన్ ఇల్యూషన్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఆలోచన అనేది గతం మరియు భవిష్యత్తు యొక్క భ్రాంతి. థాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ ప్రెజెంట్. ఆలోచన వర్తమానంలో శూన్యం. నెక్స్ట్ మైండ్. మైండ్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ థాట్స్. అంటే ఆలోచనల సమూహమే మనసు. ఓకే, థాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ ప్రెజెంట్. వాట్ ఈజ్ మైండ్ ఇన్ ప్రెజెంట్? వర్తమానంలో మనస్సు అంటే ఏమిటి? వర్తమానంలో ఆలోచన శూన్యం అయితే శూన్యాల సమూహమైన మనసు ఏమవుతుంది? అంతకన్నా పెద్ద శూన్యం అవుతుంది. మనిషికి శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది. శరీరం భౌతికం, మరి మనస్సు అది కనిపించదు, కానీ ప్రతిక్షణం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మాట వల్ల మనస్సు నిస్సత్తువైపోతుంది. ఒక చూపుతో మనసు వాలిపోతుంది. ఒక ఆలోచనతో జీవితమే మారిపోతుంది. ఉదాహరణకి చిన్నపిల్లల్లో చాక్లెట్ ఇవ్వలేదని ఏడుపు అది మనస్సు స్పర్శ. టీనేజ్‌లో ఒక మెసేజ్ రాకపోతే ఫీల్ అవ్వడం అది మనస్సే. యువత ఒక కెరీర్ చాయిస్ మనస్సు ఎంత గందరగోళంగా చేస్తుందో అది అందరికీ తెలిసిందే. పెద్దలలో ఒక తప్పు గుర్తొస్తే పశ్చాత్తాపం మనస్సులోనే పుడుతుంది. ఇంకా వృద్ధులు జ్ఞాపకాలతో జీవించడం అది మనస్సే. మనశ్శాంతి అంటే శబ్దాలు లేని జీవితం కాదు. ఒక కలవరపు మధ్యలో మనసు ప్రశాంతంగా ఉండడం. అది సాధించాలంటే మన మనసును తెలుసుకోవాలి. మనసు ఇది కనిపించదు, కానీ మన జీవితాన్ని నడిపిస్తుంది. దీన్ని కట్టడి చేయాలంటే మనమే దీన్ని చూసే విద్యను నేర్చుకోవాలి. బాగుంది. ఇంటికి మనసు అంటే ఏంటి? బాగుంది. ఏం బాగుంది?